ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వీడియో తయారు చేశాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలాగే షేర్ చేయండి. మీ ఇచ్చేటువంటి ఒక లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మన ఛానల్ని కొత్తగా పెట్టాము. మన ఛానల్లో ఎక్కువ శాతం టెట్ డిఎస్సీలకు సంబంధించి, అలాగే ఇంగ్లీషు, జనరల్ ఇంగ్లీషు, అలాగే మిగతా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూడొద్దు, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టమేం లేదు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఛానల్ని స్టార్ట్ చేశాము. మీరు ఇచ్చేటువంటి ఒక సపోర్ట్ వల్ల ఛానల్ కొంచెం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్యంత పురాతన పోస్ట్ ఆఫీస్ కోల్కతాలో ఏర్పడడం జరిగింది మన దేశంలో. ఎప్పుడంటే 1784లో. ప్రపంచంలో తొలిసారిగా వెలువడిన పోస్టల్ స్టాంపు పెన్నీ బ్లాక్. ఎప్పుడంటే 1840 ఇంగ్లాండ్లో. నెక్స్ట్, భారత్లో తొలిసారిగా వెలువడిన పోస్టల్ స్టాంప్ సింధు డాక్. ఎప్పుడు? 1852 కరాచీలో. ఇది పాకిస్తాన్ విడిపోకముందు కాబట్టి ఇది కరాచీ అనేది అప్పుడు మన ఇండియాలోనే భాగంగా ఉండేది. మన దేశంలో ఉన్నటువంటి పిన్ కోడ్ జోన్ల సంఖ్య ఎంత అంటే 8. ప్రపంచంలో తొలి వార్తాపత్రిక ఏదంటే రిలేషన్. ఎక్కడి నుంచి వెలువడిందంటే జర్మనీ నుంచి. ఏ సంవత్సరం అంటే 1605. సంవత్సరం ఇంపార్టెంటు, దేశం ఇంపార్టెంటు, పేరు కూడా ఇంపార్టెంటు. చక్కగా నోట్స్ రాసుకోండి. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో అయినా సరే ప్రతి బిట్ ఇంపార్టెంటే. కాబట్టి ఎక్కడ కనబడినటువంటి, ఈ ఛానల్లోనే కాదు, ఏ ఛానల్లో వచ్చినటువంటి బిట్లైనా, లేదంటే ఏ బుక్లో కనబడినటువంటి జీకే లేదా కరెంట్ అఫైర్స్ బిట్లైనా కూడా మంచిగా నోట్స్ రాసుకుంటే చివరిలో మనము రివిజన్ చేసుకునేటప్పుడు చదువుకోవడానికి బాగుంటుందన్నమాట. ఎటువంటి బర్డెన్ లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. తొలి ఢిల్లీ వార్తాపత్రిక అంటే ఢిల్లీ నుంచి వెలువడినటువంటి వార్తాపత్రిక ఏంటి అని. ఎజింకో మెండా జిటుంజన్ 1650లో ఫ్రాన్సు, ఇంగ్లీష్ భాషల్లో. బిట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఢిల్లీ నుంచి వెలువడినటువంటి తొలి వార్తాపత్రిక ఏంటంటే ఎజింకో మెండా జిటుంజన్. ఇది 1650లో ఫ్రాన్సు, ఇంగ్లీష్ భాషల్లో వెలువడింది అనమాట. భారత్లో వెలువడిన తొలి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. ఏ సంవత్సరం? 1780 ఇంగ్లీష్ భాషలో వెలువడింది ఇది. బెంగాల్ గెజిట్ పత్రిక సంపాదకుడు ఎవరంటే జేమ్స్ హిక్కీ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. ఈ పత్రిక ఎప్పుడు ప్రారంభమైందని కూడా అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. గతంలో కూడా చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ బిట్టు రావడం జరిగింది. భారతీయ భాషలో వెలువడిన తొలి వార్తాపత్రిక ఏదంటే దిగ్దర్శన్. ఎప్పుడంటే 1818 హిందీ భాషలో. భారతీయ భాషలో వెలువడిన తొలి వార్తాపత్రిక దిగ్దర్శన్. కన్ఫ్యూజన్ వద్దు. ప్రస్తుతం నడుస్తున్న వార్తాపత్రికల్లో అత్యంత పురాతన వార్తాపత్రిక ఏంటంటే ముంబై సమాచార్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1822 గుజరాతీ పత్రిక. ప్రస్తుతం నడుస్తున్న వార్తాపత్రికల్లో పురాతనమైన ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లీష్లో ప్రస్తుతం ఇప్పటికి కూడా రన్ అవుతున్నటువంటిది ఏంటంటే మన దేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియా.
ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 1861. టైమ్స్ ఆఫ్ ఇండియా 1861 గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో వెలువడిన వెలు అనేది పడలేదండి. తొలి వార్తాపత్రిక, తెలుగులో వెలువడిన తొలి వార్తాపత్రిక ఏంటండి? సత్యదూత. ఎప్పుడు? 1833 బళ్ళారి నుండి. ఇది మన ఆంధ్రాలో భాగంగా ఉండేది బళ్ళారి అనేది, కాబట్టి అక్కడి నుంచి వెలువడింది 1833లో. ప్రపంచంలో వార్తాపత్రికల సర్క్యులేషన్లో ఎక్కువగా కలిగి ఉన్న దేశాలు. ప్రపంచంలో వార్తాపత్రికల సర్క్యులేషన్ ఎక్కువగా కలిగి ఉన్న దేశాలు ఏంటంటే చైనా, ఇండియా. భారత్లో వార్తాపత్రికల సర్క్యులేషన్ ఎక్కువగా కలిగిన రాష్ట్రం. భారత్లో వార్తాపత్రికల సర్క్యులేషన్ ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఇది జనాభా పరంగా అధికంగా ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఈ రాష్ట్రంలో ఎక్కువ వార్తాపత్రికలు అనేవి సర్క్యులేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. భారత్లో ప్రధాన న్యూస్ ఏజెన్సీల సంఖ్య. భారత్లో ప్రధాన న్యూస్ ఏజెన్సీల సంఖ్య 4. అవి పీటీఐ, యుఎన్ఓ, సమాచార భారతి, హిందుస్థాన్ సమాచార్. పీటీఐ, యుఎన్ఓ, సమాచార భారతి, హిందుస్థాన్ సమాచార్. ఇవి 4 కూడా న్యూస్ ఏజెన్సీలు అన్నమాట. అతిపెద్ద ఇతిహాసం ఏది? అతిపెద్ద ఇతిహాసం ఏదండి? మహాభారతం. పాలు తేనెల భూమి అని దేనికి పేరు? వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంది. స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగమే. కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలు తేనెల భూమి అని దేనికి పేరు? దేనికి పేరండి? కన్నాన్. మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు వస్తూ ఉంటాయి. జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే మిగతా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కూడా టెట్, డిఎస్సి, నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ ఆంధ్రాలో రాబోతుంది. ఖచ్చితంగా టెట్కి సంబంధించి, ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి అన్ని సబ్జెక్టులు కవర్ చేసే విధంగా వీడియోలు అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలు తేనెల భూమి అని దేనికి పేరంటే కన్నాన్. నెక్స్ట్, T20 మ్యాచ్లను రూపకల్పన చేసింది ఎవరు? T20 మ్యాచ్లను రూపకల్పన చేసింది స్టవర్ట్ రాబర్ట్సన్. ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఐపీఎల్ని ప్రారంభించిన సంవత్సరం. ఐపీఎల్కి సంబంధించి కూడా కొన్నిసార్లు బిట్లు రావడం జరిగింది. ఐపీఎల్ అనేది 2008లో ప్రారంభమైంది. ప్రస్తుతము 18వ సీజన్ పూర్తయింది. 2025లో 18వ సీజన్ పూర్తయింది. 18వ సీజన్ విజేత ఎవరంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీనికి కెప్టెను రజత్ పటిదార్. దీనికి కెప్టెన్ ఎవరండి? రజత్ పటిదార్. ప్రపంచానికి చెస్ క్రీడను పరిచయం చేసిన దేశం. ప్రపంచానికి చెస్ క్రీడను పరిచయం చేసిన దేశం భారతదేశం. చేతన్ ఆనంద్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు? అంటే బ్యాడ్మింటన్. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరండి? విశ్వనాథన్ ఆనంద్. రగ్బీ ఆటలో ఆడే క్రీడాకారుల సంఖ్య 15. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళల్లో నోబెల్ బహుమతి ఎవరికి లభించిందంటే మేడం క్యూరీ. ఏ సంవత్సరం అంటే 1903. సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించినందుకు అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరము. 1998. బైశాఖి పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే పంజాబ్, అంటే సిక్కు ప్రజలు అన్నమాట. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు అమర్త్య సేన్. బుకర్ ప్రైజ్ను ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు? ఈ ప్రైజులకు సంబంధించి కూడా బిట్లు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరీగా ఇవి ప్రారంభించిన సంవత్సరము, ఆ సంవత్సరంలో ఎవరికి లభించింది, ఇవి కూడా చక్కగా నేర్చుకోండి, నోట్స్ రాసుకోండి. బుకర్ ప్రైజ్ను ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు? 1969. మదర్ తెరిసాకు
భారతరత్న అవార్డు లభించిన సంవత్సరము. మదర్ తెరిసాకు భారతరత్న అవార్డు లభించిన సంవత్సరం 1980. ఈ భారతరత్న అవార్డులు కూడా మన దేశంలో అత్యున్నత అవార్డు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.